రిజర్వేషన్ల సీట్లు కోటాలో కోత. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఏం జరుగుతుంది? ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త రాయడం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఏం జరుగుతుంది? భారీ సంఖ్యలో దూసుకువస్తున్న ఈడబ్ల్యూఎస్ కోట. ఎక్కడ సెకండ్ పేజ్లో ఎక్కడ చూసినా ఓసీలదే హావా. స్థానికేతరపై కోర్టులు నడిచిన కేసులు, అప్లికేషన్లు ఏమైనాయి? ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి ర్యాంకు ఎవరివి? సీట్ల కేటాయింపు సజావుగా సాగిందా? అన్యాయం జరిగిందా? 50% జనరల్, 50% కేటగిరీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సీట్ల కేటాయింపు ఎలా నిర్ధారించారు? ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్ కేటగిరీలకు ఎన్నెన్ని సీట్లు వస్తాయి? రిజర్వేషన్ల కేటగిరీలో ఎంతమంది ఓపెన్ సీట్లో పొందుకున్నటువంటి నేపథ్యం ఉంది? డాక్టర్ బరిగెల శివ రాష్ట్ర ప్రధానమంత్రి. నాకు చాలా బాధ అనిపించింది. ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్ల విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సపరేట్ సీట్లు కేటాయించిన నేపథ్యం అయింది. ఇలా సపరేట్ సీట్లు కేటాయించినటువంటి సందర్భంలో ఈ ఎంబీబీఎస్ సీట్లు ఎవరికి ఇస్తున్నారు, ఏ కేటగిరీషన్కి ఇస్తున్నారంటే ఇలా ఓబీసీలకు అత్యధికంగా చేస్తున్నారు. ఇలా ఫిమేల్కి మొత్తం టోటల్గా ఇలా 100 మంది ఉంటే 100 మందిలో మొత్తం వాళ్ళే ఆ సంఖ్యనే బలమైపోయే నేపథ్యం ఉంది. ఎస్సీలకు పూర్తిగా ఎస్సీలో ఉన్నటువంటి SC2కు పూర్తిగా అన్యాయం చేసినటువంటి సందర్భాల్లో ఎంబీబీఎస్ సీట్లలో అన్ని సంఖ్యలు ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా SC2కి ఇలా న్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో SC2కు పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాలను మరి ఎందుకు ఎవరు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. మేధావులు అంటోళ్ళు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాదు. మేధావులు అంటోళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు వేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ కోటాలో ఉన్నటువంటి 50% జనరల్, 50% కేటగిరీలు ఎవరికి ఇస్తున్నారంటే ఓబీసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇలా ఎంబీబీఎస్ కావాలన్నటువంటి ఆశ ఉన్నటువంటి ఎస్సీలు ఇలా ఎంబీబీఎస్కు అర్హత కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఓబీసీ కోట కింద ఇలా వాళ్ళకు పూర్తిగా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డటువంటి ఈ ప్రభుత్వం ఇలా ఓబీసీ కోట కింద మొత్తం సీట్లన్నీ ఎంబీబీఎస్ సీట్లన్నీ ఇలా అగ్రవర్ణాలకే వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో. అందుకోసం ఇలా ఎక్కడ చూసినా కూడా సెకండ్ పేజ్లో కూడా ఇలా ఓబీసీల హావే జరుగుతుంది. సెకండ్ పేజ్లో కూడా ఓబీసీలు 100 మంది ఉంటే 100 మంది ఓబీసీలకే సీట్లు ఇచ్చారు. అక్కడ ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, బీసీలు లేరు. ఇక ఎస్సీలో ఉన్నటువంటి SC1, SC2, SC3లో ఉన్నటువంటి నేపథ్యంలో SC2కి అయితే వాళ్ళకు 340 మార్కులు కటప్ మార్కుల కింద పెట్టడం జరిగింది. వాళ్ళకు 340 మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీటు. ఇవాళ SC1, SC3లో ఉన్నటువంటి నేపథ్యంలో SC1లో 129 మార్క్స్ వస్తే వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ ఎక్కడ పోయింది, ఏమైపోయిందంటే ఇలా గందరగోళం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రిజర్వేషన్ల విషయంలో ఇలా మనం సాధించుకున్నాం. ABCD అనేటువంటి నేపథ్యంలో ABC రూపంలో ఉన్నటువంటి కేటగిరేషన్ 1, కేటగిరేషన్ 2, కేటగిరేషన్ 3 అని సాధించుకున్నాం. కానీ ఇక్కడ SC2 అనేటువంటి నేపథ్యంలో 32 లక్షల జనాభాకి ఏదైతే 15% రిజర్వేషన్ కల్పించారో ఆ 15% రిజర్వేషన్లు ఇవాళ SC2కు ఇలా అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని విషయంలో మరి ప్రజా సంఘాలు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు కూడా దానికోసం ప్రధానంగా రాసినటువంటి నేపథ్యము ఇది చాలా వరకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయింపులో రిజర్వేషన్లు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని డాక్టర్ బరిగెల శివ ఆరోపించారు. స్థానికేతరకు సంబంధించిన అంశంలో 450 పైన విద్యార్థిని న్యాయస్థానం హెచ్చరించగా ప్రభుత్వం సమర్పించిన స్థానికేత ఆధారాలను పరిగణలోకి తీసుకొని కోర్టు స్థానికేతర సీట్లు కేటాయించింది. లేదంటే అభ్యర్థుల కేసును రద్దుపరచడం ఒక రకంగా తెలంగాణ ప్రాంతం చెందిన పేద విద్యార్థులు పూర్తి అన్యాయం కల్పించినట్టుగా భావించడమైనదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సీట్లు కేటాయింపు ఏకపక్షంగా జరిగినట్లుగా ఆయా కళాశాల రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడిన సీట్ల జాబితాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానించిన విధంగా రిజర్వేషన్ హక్కులో భాగంగా బీసీలకు రావాల్సిన 42% సీట్లు కేటాయింపు, ఎస్సీలకు రావాల్సిన 15% సీట్ల కేటాయింపు సజావుగా జరగలేదనేది సీట్లు పొందుకున్న విద్యార్థుల సంఖ్య స్పష్టం చేస్తుందన్నారు. మొత్తంగా మొదటి కౌన్సిలింగ్, రెండో కౌన్సిలింగ్ పూర్తయ్యాక ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, ఈడబ్ల్యూసీ కేటగిరీలకు చెందిన ఎంబీబీఎస్ సీట్ల లెక్కలను పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనరల్ సీట్లలో 20 సంబంధించిన టాప్ ర్యాంక్ కలిగినటువంటి నేపథ్యం ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో టాప్ ర్యాంకర్ సంబంధించినటువంటి నేపథ్యము వాళ్ళకి ఎవరికి ఇచ్చేసిళ్ళు, ఏ సందర్భంలో ఇచ్చేసిళ్ళు, దేనికోసం ఇచ్చేసిళ్ళు అనేటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందుకోలేకపోయారని దానికి ప్రధాన కారణం ఏమిటని అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ జాతికి చెందిన రిజర్వేషన్లు రావాల్సిన సీట్లు కోతపడ్డాయని అన్ని ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు కేటాయింపు సజావుగా సాగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలకు ఎన్ని వేల సీట్లు ఉన్నాయో వాటిలో ఏ కులానికి చెందిన మెరిట్ కలిగిన విద్యార్థులు ప్రభుత్వ సీట్లు పొందుకున్నారో వాటి లెక్కల ఆధారాలను బయట పెట్టాల్సిన అవసరమే ఉందన్నారు. కళాశాల కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించబడినైతే ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ శాతం సీట్లు ఓసీ కేటగిరీకి కేటాయించబడగా తక్కువ శాతం సీట్లలో ఇతర కేటగిరీలు
సర్ది పెట్టుకుంటున్నారు. మొదటి కౌన్సిలింగ్, రెండో కౌన్సిలింగ్ గాను ఇప్పటి వరకు కేటాయించబడిన సీట్లలో కళాశాలల వారీగా సీట్లు పొందుకున్న అభ్యర్థులు జాబితాలో కళాశాల కేటాయించబడిన కేటగిరీ సీట్లకు, రిజర్వేషన్ సీట్లకు, జనరల్ సీట్లకు ఎలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయో పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి కౌన్సిలింగ్కు ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్ పెట్టుకున్న ఎంబీబీఎస్ విద్యార్థులు జాబితాలో కులాల వారీగా కళాశాల కేటాయించబడిన సీట్లలో సీట్లు పొందుకున్న అభ్యర్థులు జాబితాను విడదీసి గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రెండో కౌన్సిలింగ్ సంబంధించిన కేటాయించబడిన సీట్లలో ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్ పెట్టుకొని సీట్లు పొందుకున్న అభ్యర్థుల జాబితాల ఆధారంగా కులాల వారీగా ఎంతమంది విద్యార్థులు సీట్లు పొందుకున్నారో విడదీసి గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎంబీబీఎస్ సీట్ల కోటాలో కోత పడ్డదని, రిజర్వేషన్ సీట్ల వాటా ఈడబ్ల్యూసీ కోటాకు మళ్లించబడినట్లుగా ప్రధానమైన ఆరోపణలు వెలువెత్తున్నాయన్న నేపథ్యం ఉంది. రిజర్వేషన్ సీట్లో కోత పడడంలో ఎస్సీ జాబితాకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లు పొందుకోవాల్సిన విద్యార్థుల పెద్ద సంఖ్యలో నష్టపోయారని గుర్తు చేశారు. ప్రధాన కళాశాలలో ఏ ర్యాంకులు కలిగిన విద్యార్థులు సీట్లు పొందుకున్నారో వాళ్ళ కులాల ఆధారంగా కేటాయించబడిన సీట్లను విచారించాలన్నారు. ఆల్ ఇండియా కోటాలో 15% కేటాయించవలసిన సీట్లలో ఆన్లైన్ అప్లికేషన్ ఆధారంగా వెబ్ ఆప్షన్ పెట్టుకున్న విద్యార్థులు, తెలంగాణ స్థానికత కోసం కేసులు వేయబడిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా వెలుగులోకి రావాల్సిన ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కేటాయింపు మొదటి, రెండో కౌన్సిలింగ్ స్ఫూర్తవగా ఇప్పటివరకు కేటాయించబడిన సీట్ల ర్యాంకుల వారీగా, కులాల వారీగా, రిజర్వేషన్ ప్రకారం ఎవరెవరు ఎన్ని సీట్లు పొందుకున్నారో ప్రభుత్వ పెద్దలు తెలపాలన్నారు. వైద్యశాఖ నిర్లక్ష్యమే అధికారుల అత్యుత్సాహమో తెలియదు కానీ బడుగు బలైన వర్గాల పేద బిడ్డలు వైద్య సీట్లు పొందుకోవడంలో ఎక్కడ ఏర్పడకుండా వెనకడుగు వేయబడుతున్నారని, దానికి ప్రధాన కారణం ఈడబ్ల్యూసీ కోటాను అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ శాతం నింపడం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. అందులో భాగంగానే ప్రధాన కళాశాల ఎక్కువ శాతం సీట్లను జనరల్ కేటాయిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, మొత్తం మీద మొదటి, రెండు కౌన్సిలింగ్ పూర్తయిన పిదప మూడో కౌన్సిలింగ్ స్పాట్ కౌన్సిలింగ్ కొరకు ఎదురుస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ వైద్య సీట్లు లభిస్తాయో లభించవో దిగులుతో ఉంటున్నట్లుగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వైద్య కళను సాధించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక రిజర్వేషన్ల హక్కుల కల్పన మధ్యస్థంగా దారి తప్పడంతో వైద్య సీట్లు పొందుకోవాల్సిన పేద విద్యార్థులు అడియాశలు అయ్యే ఆస్కారం లేకపోలేదన్నారు. ప్రతి కళాశాలకు ప్రభుత్వ సీట్లు పెంచుకోనైనా రిజర్వేషన్ హక్కుల ప్రకారం పేద విద్యార్థులకు సీట్లు లభించే ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని తెలిసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ఈడబ్ల్యూసీ కోట వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి జనరల్ సీట్లను కూడా పూర్తిగా ఈడబ్ల్యూసీ కోటకు మళ్లించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సినటువంటి సీట్లను కూడా ఈడబ్ల్యూసీ కోటకు కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే చాలామంది కోర్టును ఆశ్రయించగా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము చాకచక్యంగా ఇవాళ ఓబీసీలకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చేసి, ఓబీసీలకు ఇవాళ ఎలాంటి ఓబీసీలకు ఇవాళ రిజర్వేషన్ కల్పించి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లను కూడా టాప్ ర్యాంకులో ఇవాళ ఉన్నటువంటి సీట్లను కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల కోటాలో ఇలా ఎంబీబీఎస్లకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇది జయవింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.